మాధవ్ గారు. సార్, గౌతమ్ సార్ మీకు మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండాల్సిందే మేడం. అలా అని రూల్ ఏమైనా ఉందా? హైకమాండ్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? అవును మేడం, కమిషనర్ గారే పర్మిషన్ ఇచ్చారు. రవిచంద్ర కొడుకు దుర్గేష్ కేసు ఉన్నంత వరకు గౌతమ్ సార్ మీ ఇంటి దగ్గరే ఉంటారు. ఒకవేళ అవసరమైతే సార్తో పాటు మేము కూడా రావాల్సి వస్తుంది. హలో గౌతమ్ సార్, ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నాను మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసే ఓపిక నాకు లేదు. ఎక్కడున్నావు చెప్పు. మా అత్తగారింట్లో ఉన్నాను. అదే మీ ఇంట్లో. హలో హలో గౌతమ్ సార్, హలో. మరెందుకంత సీరియస్ గా ఉన్నారో నాకేం తెలియట్లేదు. ఫోన్ చేశారు, ఎక్కడున్నావని నన్ను అడిగారు. ఆన్సర్ చెప్పగానే కాల్ కట్ చేశారు. మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? అదేం లేదు మామయ్య. మరి ఏ విషయంలో అంత సీరియస్ గా ఉండుంటాడు? అదే అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా. ప్రేమించడానికి వన్ సైడ్ లవ్ ఉంటే చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు వైపులా ప్రేమ ఉండాలి. రెండు మనసులు కలవాలి. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ రెండు వైపులా ప్రేమ ఉండే చేసుకుంటున్నారా? రెండు మనసులు కలిసే చేసుకుంటున్నారా? ఒకవేళ రెండో వ్యక్తికి ప్రేమ లేకపోయినా పెళ్లి తర్వాత కానీ ఆటోమేటిక్ గా ప్రేమ పుడుతుంది, మనసులు కలుస్తాయి. అది నీ భ్రమ, నీ భ్రాంతి. నాకు ఇక్కడ నువ్వు లేవు. అయినా సరే నీ మెడలో తాళి కట్టమంటే ఇప్పుడే కడతాను. రే గౌతమ్, ఏంట్రా ఇది? అలా ఎలా కడతావు? ఏముంది బాబాయ్, చేతిలో ఒక తాళిబొట్టుంది,
తాళి కట్టించుకోవాలనుకుంటున్న అమ్మాయి ఎదురుగా ఉంది. ఇంకా వెయ్యాల్సింది 3 ముళ్ళే కదా. టక టక 3 ముళ్ళు వేయచ్చు. ఏముంది అందులో? గ్రాండ్గా పెళ్లి చేసుకుంటేనే పెళ్ళా? ఇలా తాళి కడితే పెళ్లి కాదా ఏంటి? మాట్లాడు ప్రియాంక. నువ్వు తాళి కట్టమంటే కడతాను, కానీ నువ్వైతే నా మనసులో లేవు. ఆలోచన లేదు, ఎప్పుడు లవ్ పుట్టలేదు. నిన్ను నా భార్యను చేసుకుందామనే ఫీలింగ్ కూడా ఎప్పుడు కలగలేదు. మరి ఎవరి మీద కలిగింది? ఎవరి మీద లవ్ పుట్టింది? ఝాన్సీ మీద. నా హృదయంలో, నా నరాల్లో ఝాన్సీ మీద ప్రేమ ఉంది. నా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆ ప్రేమ ఊపిరి పోసుకుంటుంది. నా ప్రతి గుండె చప్పుడు తన పేరుని పలకరిస్తుంది. నా ప్రతి రక్తపు బొట్టు తన రూపాన్ని చూపిస్తుంది. మొత్తంగా ఝాన్సీని నేను ఆవాహన చేసుకున్నాను. ఝాన్సీ నాలో ఆవహించిపోయింది. నెర్రలు కొట్టిన నేలలో నీళ్ళింకిపోయినట్లు ఝాన్సీ నాలో అణువణువున ఇంకిపోయింది. ఇప్పుడు నాలో నేను మాత్రమే కాదు, ఝాన్సీ కూడా ఉంది. అది ఝాన్సీ మీద నాకున్న ప్రేమ. అయినా నువ్వు తాళి కట్టించుకుంటానంటే చెప్పు, కట్టేస్తాను. చెప్పు, కట్టమంటావా? మీ మనసులో, మీ హృదయంలో నేను లేకపోతే ఏంటి? నా మనసులో మీరున్నారు కదా, నాకది చాలు. కట్టేసేయండి, కట్టేసేయండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ప్రియాంక, ఈరోజు నీ మెడలో తాళి కట్టినా ఝాన్సీ మెడలో తాళి కట్టినట్టుగానే నా మనసుకు అనిపిస్తుంది. రేపు నీ చేయి పట్టుకున్నా ఝాన్సీ చేయి పట్టుకున్నట్లే, నిన్ను ముద్దు పెట్టుకున్నా ఝాన్సీని ముద్దు పెట్టుకున్నట్లే నా మనసు చూస్తుంది. అంతెందుకు, మొన్న ఎంగేజ్మెంట్లో నువ్వు రింగు తొడిగావు కదా, ఇదిగో ఈ రింగ్. ఈ రింగ్ తొడుక్కున్నప్పుడు కూడా నాకు ఝాన్సీనే కనిపించింది. నా మనసు ఆల్రెడీ ప్రేమ పెళ్లి స్టేజ్ దాటిపోయి గుండె లోపల ఒక చిన్న గూడు కట్టుకొని ఆల్రెడీ ఝాన్సీతో కాపురం చేసేస్తుంది. అయినా సరే నన్ను తాళి కట్టమంటావా? చెప్పు, కట్టమంటావా? ఒక అమ్మాయి తను ప్రేమించే అబ్బాయి గాని, తన భర్త గాని, తన కాబోయే భర్త గాని వేరే అమ్మాయి గురించి కొంచెం పొగిడినా గాని అస్సలు తట్టుకోలేదు. తనకంటే వేరే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపించినా గాని అస్సలు భరించలేదు. అలాంటిది మీరు ఝాన్సీని చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మీ మాటల్ని బట్టి వింటుంటే నా మీద మీకున్న ప్రేమ 0 అని కూడా చెప్పను, మైనస్ లో ఎక్కడో ఉంది. కానీ ఝాన్సీ మీద ప్రేమ ఇన్ఫినిటీ, అనంతం. అంతగా ప్రేమిస్తున్న మిమ్మల్ని తన దరిదాపుల్లో కూడా మిమ్మల్ని రానివ్వట్లేదు. తను మిమ్మల్ని దూరం పెడుతున్నా, చీదరించుకుంటున్నా, చేకొడుతున్నా మీరు తన వెంటనే తిరుగుతూ మీ ప్రేమ గొప్పదని చెప్పుకుంటున్నారు.
మరి నేను కూడా నా ప్రేమ గొప్పదని నిరూపించుకోవాలి కదా. మీరు నన్ను అసహించుకున్నా, నా మీద ఫీలింగ్స్ లేవన్నా నాకు మీరే కావాలి. మీరు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నేను దూరం అయిపోలేను. నేను మీ మీద ప్రేమని చంపుకోలేను. ఆ ప్రేమని చూపించే అవకాశం మీరే ఇచ్చినప్పుడు నేనెందుకు వదులుకుంటాను? కట్టేసేయండి. ఆ పసుపు తాడు నా మెళ్ళలో కట్టేసేయండి. తర్వాత సంగతి తర్వాత, ముందు కట్టేసేయండి. ఇప్పుడు నా మీద ప్రేమ లేదంటున్నారు కదా. పెళ్లి తర్వాత గాని, ఫస్ట్ నైట్ తర్వాత గాని, అట్లీస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత అయినా ప్రేమ ఎలా కలగదో నేను చూస్తాను. మీరు నా మీద ప్రేమ చూపించే వరకు, మీ దగ్గర నుంచి ప్రేమ బయట పడే వరకు నేను చేస్తూనే ఉంటాను. మీ ప్రేమ గురించి చచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. అప్పటికి మీరు ప్రేమించకపోతే చచ్చిన తర్వాత ఆత్మయ్య కూడా మీ ప్రేమ కోసం తప్పించిపోతూ ఉంటాను. చావే చావు. చచ్చి ఎక్కడ తప్పించిపోతావో తప్పించిపో. ఇది రాక్షస ప్రేమే, దెయ్యం ప్రేమ. దెయ్యం పట్టినట్టు నన్ను వదలట్లేదు కదా. నువ్వేం చేస్తావో చేసుకో. నీ చావు నువ్వు చావు, కానీ మమ్మల్ని చంపకు. ఇంకొకసారి అనవసరంగా ఝాన్సీని, స్వీటీని, వంశీని, రాణిని, శ్రీధర్ని ఇబ్బంది పెడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. కేసు పెట్టి జైల్లో పడేస్తాను. జాగ్రత్త. ప్రియాంక, అసలు ఆ రవిచంద్ర దీపక్ని తన దగ్గర బంధించి నిన్ను బ్లాక్మెయిల్ చేసిన విషయం నాకు ముందే చెప్పుండాల్సింది. అలా చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు. ముందే నాకు ఆ విషయం చెప్పుంటే దీపక్ని వాడి దగ్గర నుంచి బయటికి తీసుకురావడానికి నేను ఏదో ఒకటి ప్లాన్ చేసేవాడిని కదా. ప్రసాద్, ఈ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అంతేకాని నీ దగ్గర దాచాలని కాదు. ఈలోపు రవిచంద్ర కొడుకుకి బెయిల్ ఇప్పించి దీపక్ని బయటికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. ఈ కేసులో గౌతమ్, ఝాన్సీ అడ్డొస్తారని మాత్రం ఆలోచించలేకపోయావు. వాళ్ళిద్దరినీ ఎదుర్కోవడానికి నీకు సపోర్ట్ కావాలన్న విషయం మర్చిపోయావు. సరే, ఇప్పుడదంతా ఎందుకు? జరిగిందేదో జరిగిపోయింది. రేపు నన్ను ఒకసారి రవిచంద్ర దగ్గరికి తీసుకుని వెళ్ళు. వాడితో మాట్లాడితే వాడి బలం, బలహీనత ఏంటో తెలుస్తుంది కదా. ప్రసాద్, ఈ విషయం గురించి నేనెవరితోనూ చెప్పలేదని రవిచంద్ర అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడికొస్తే ఆ రవిచంద్ర మన దీపక్ ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు హైకోర్టులో రవిచంద్ర కొడుకు బెయిల్ కోసం హియరింగ్ ఉంది. ఆ కోర్టు వాదనలో నేను గెలిచి దుర్గేష్కి బెయిల్ వచ్చేలా చేస్తే మన దీపక్ని వదిలేస్తాను అని చెప్పాడు. అలా అయితే ఇంకెందుకు టెన్షన్? నువ్వు వాదిస్తే బెయిల్ వస్తుంది కదా. వస్తుంది, కానీ ఈ కేసులో బెయిల్ రావడం మనం అనుకున్నంత ఈజీ కాదు. అదేంటి మృణాల్ని, నువ్వేనే ఎలా మాట్లాడుతుంది? ఎంత పెద్ద కేసు అయినా చిటికలో సొల్యూషన్ వెతికేస్తావు కదా. అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రసాద్, నువ్వు చెప్పిన మాట వాస్తవమే. నేను కేసు టేకప్ చేశాను అంటేనే చాలా మంది భయపడి వెనక్కిపోతారు. కొంతమంది కేసు ఒప్పుకోమని ఆగిపోతారు. కానీ
ఈ కేసులో నాకు ఆపోజిట్ లో ఉంది వేరే ఎవరో కాదు, ఆ ఝాన్సీ. తనకి నా మీద పంతం ఎక్కువ కదా, అందుకే నేను టేకప్ చేసిన కేసుల్ని తను కూడా టేకప్ చేస్తూ ఉంటుంది. అలా అని బెయిల్ ఇప్పించలేను అని కాదు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఆ ఆలస్యాన్ని ఆ రవిచంద్ర భరించలేకపోతున్నాడు. మన దీపక్ని ఇబ్బంది పెడుతున్నాడు. దీనికంతటికి కారణం ఆ ఝాన్సీ. తను నాకు ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతోంది. నాకు కూడా ప్రతి విషయంలో అడ్డు తగులుతుంది మేడం. సరే, మీరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తాను. మేడం, ఆ ఝాన్సీ ఎంత పని చేసిందో తెలుసా? గౌతమ్ సార్ని తన ఇంటి ముందే కట్టేసుకుంది. గౌతమ్ సార్ వాళ్ళ అమ్మా నాన్న పిలిచినా కూడా రాను అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను మీ దగ్గరకు వచ్చాను మేడం. దీనికి మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి మేడం. నాకు మీ హెల్ప్ కావాలి. ఆ ఝాన్సీని గౌతమ్ సార్కి ఎలా దూరం చేయాలి? ప్రియాంక, నీకు హెల్ప్ చేయడానికి నేనెప్పుడు ముందే ఉంటాను. నువ్వేమి దిగులు పడకు, ఖచ్చితంగా చేస్తాను. గౌతమ్కి నీకు నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. కానీ అంతకంటే ముందు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. మేడం, మీరు నన్ను హెల్ప్ అడగడం ఏంటి మేడం? మీకు నేను హెల్ప్ చేయడం అంటే విద్య నేర్పిన గురువుకి శిష్యుడు పాఠం చెప్పినట్టే ఉంటుంది. పర్లేదు ప్రియాంక, శిష్యుడు గురువుకి పాఠం చెప్పగలిగే స్థాయికి ఎదిగాడు అంటే అది గురువుకి ఓటమి కాదు, గురువు సాధించిన గొప్ప విషయం. ఇంతకీ ఏం హెల్ప్ చేయాలి మేడం? రేపు ఝాన్సీని కోర్టుకు రాకుండా నువ్వే అడ్డుకోవాలి. ఎందుకు మేడం? దానివల్ల మీకొచ్చే లాభమేముంది? నేను టేకప్ చేసిన కేసు ఝాన్సీ కూడా టేకప్ చేసింది. ఆ కేసు విన్ అవ్వడం నాకు చాలా చాలా ముఖ్యం. కానీ ఎవిడెన్స్ అన్ని వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాయి. అందుకే తను ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు రావడానికి వీల్లేదు. అది నువ్వే చేయాలి. సరే మేడం, ఖచ్చితంగా చేస్తాను. ఓకే మేడం. రాణి, రాణి! బావా, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా బావా. వద్దు రాణి, లోపలికి వస్తే ఝాన్సీ ఫీల్ అవుతుంది. రాణి, ప్రియాంక నీ మీద ర్యాష్గా మాట్లాడమేనా, లేదా పొరపాటున చెయ్యి ఏమైనా చేసుకుందా? అదేం లేదు బావా. నిజం చెప్పు రాణి. నిజం బావా, నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను? కాకపోతే కొట్టడానికి చెయ్యెత్తింది. ఈలోపు వెంటనే ఈయన అరవడంతో కొట్టకుండా ఆగిపోయింది. కానీ చాలా దురుసుగా మాట్లాడింది బావా. సారీ రాణి, ప్రియాంక వచ్చి మీతో ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. అందుకే ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో బావా, తనలా ప్రవర్తిస్తే మీరు సారీ చెప్పడం ఏంటి? ఎందుకంటే తను అలా ప్రవర్తించడానికి కారణం నేనిక్కడ ఉండటమే కదా. కానీ తను అలా ప్రవర్తించినంత మాత్రాన నేనిక్కడి నుంచి వెళ్ళలేను. అయ్యో బావా, అసలు నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? నువ్విక్కడుంటేనే మా అందరికీ చాలా సంతోషం తెలుసా? అవును సార్, నిజంగా మీరు ఇక్కడ ఉండడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆ ప్రియాంక గురించి మర్చిపోండి. తను ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. ప్రియాంక ఇక ముందు మీతో అలా ప్రవర్తించదు, మీ దగ్గరికి రాదు. ఒకవేళ వస్తే నెక్స్ట్ మినిట్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెడతానని వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. ఇంక మీరు తన గురించి వరీ అవ్వకండి.
ప్రియాంక అక్క మరీ ఓవర్ చేస్తుంది. నీ ఫోటో పక్కన పిన్ని ఫోటో తీసేసి తన ఫోటో పెట్టుకుంది. అందుకే కోపం వచ్చి తన ఫోటోని రాయితో కొట్టాను. మేం నీకోసమని టెంట్ హౌస్ లోకి వస్తే మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించేసింది. అవును బాబాయ్, మేం వెళ్ళాం. ఇది మా బాబాయ్ ఉండే ప్లేసు, మాకు ఇక్కడ ఉండే రైట్స్ ఉన్నాయని చెప్పినా కూడా మమ్మల్ని బయటికి పంపించేసింది బాబాయ్. సారీ నాన్న, నేను లేను కదా, అందుకే తను అలా చేసింది. అదే నేనుంటే మిమ్మల్ని ఒక్క మాట అన్నా ఊరుకునేవాడిని కాదు. అయినా తనెవరు మీరక్కడికి రావడానికి వీల్లేదని చెప్పడానికి? అది మీరన్నట్టు మీ బాబాయ్ ప్లేస్. నీకిష్టం వచ్చినప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. స్వీటీ, వంశీ, అందుకే మీకు ముందే చెప్పాను కదా అక్కడికి వెళ్ళొద్దు అని. మీరు నాకు తెలియకుండా ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకండి. ఝాన్సీ, నన్ను క్షమించు. నేను నీకిష్టం లేకపోయినా ఇక్కడే ఎందుకుంటున్నానంటే దానికి ఒక్కటే కారణం. ఆ దుర్గేష్ గాడికి శిక్ష పడాలి. ఆ అమ్మాయిలిద్దరికీ న్యాయం జరగాలి. అప్పటి వరకు నిన్ను సేఫ్గా చూసుకోవాలి. అందుకే ఉంటున్నాను. వాడికి శిక్ష పడ్డం, వాళ్ళిద్దరికీ న్యాయం జరగడం అనేది నీ చేతుల్లోనే ఉంది. అప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను వెళ్ళను. దయచేసి అర్థం చేసుకో. ఇదేంటి పిన్ని, ఇప్పుడే వద్దన్నావు కదా, మరి ఇదేవరికి? ఇది నా కోసం కాదు, మీ బాబాయ్ కోసం. వెళ్ళి ఇచ్చిరాపో. ఏంటి స్వీటీ నువ్వు చెప్పేది? ఈ ఫుడ్ ఝాన్సీ పంపించిందా నిజంగా? మీరు ప్రశాంతంగా కోర్టుకు వెళ్ళండి. నేనీలోపు నరకం అంటే ఎలా ఉంటుందో ఆ ఝాన్సీకి చూపిస్తాను. సరే ప్రియాంక, నేను నీ మీద నమ్మకంతో కోర్టుకు స్టార్ట్ అవుతున్నాను.